దేశవ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా సింపుల్గా మోడీ రాకముందు, మోడీ వచ్చిన తర్వాత తేడా ఏంటి అంటే అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చకు వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఏ దేశంతోనైనా ఎలాంటి విభేదాలు లేకుండా సామరస్యంగా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ అనేది చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు భారత్ని ఒక శత్రువుగా చూస్తోంది అమెరికా. అది ట్రంప్ వచ్చిన తర్వాత, లేదంటే ఒక ప్రతీకారం ఎందుకు భారతదేశం మీద ప్రతీకారమా, మోడీ మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నారా? నిజంగా రష్యాతో చమురుకు సంబంధించి సంబంధాలు పెట్టుకుంటే ట్రంప్కి ఏంటి బాధ, లేదంటే అమెరికాకి ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు గల్లీ స్థాయిలో కూడా చర్చించుకుంటున్నారంటే దానికి కారణం వాస్తవానికి అంతర్జాతీయ చర్చలు పెద్దగా జరగవు ఎక్కడ కూడా. దీంతో రేపొద్దున రేట్లు పెరిగిపోతాయంట, లేదంటే అన్ని ధరలు పెరిగిపోతాయంట, పన్నులు పెరిగిపోతాయంట, అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు లేదంటే మనం పంపించే ఉత్పత్తుల మీద సుంకాలు పెంచేశారంట. ఈ చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఒక్కసారిగా 2 రోజుల నుంచి హెచ్చరించాడు ఆయన. వాస్తవానికి నిన్నే ఒక భారీ హెచ్చరిక చేశారు, 24 గంటల్లో సుంకాలు పెంచేస్తామని అన్నట్టుగానే పెంచేశారు. అలాగని చెప్పి భారత్ ఇప్పుడు తలగ్గుతుందా, లేదంటే వాణిజ్యపరంగా, లేదంటే దేశపరంగా మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది, ఈ చర్చ కూడా మొదలవుతుంది. అసలు ఏం జరుగుతోంది, ట్రంప్ నిర్ణయాల వెనక అసలు కారణం ఏంటి, రష్యా చమురుతో భారత్కు ఉన్న సంబంధాలు కొనసాగిస్తే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ నా మాట వినలేదు, ధిక్కరించారు అనేది ఒకటే ప్రధానంగా కారణమా, దీని వెనక ఏంటి, అసలు ఏం జరగబోతుంది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది దేశం మీద, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అంటే ఈ స్థాయికి వస్తుంది అని మోడీ ఊహించలేదా? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదా? లేదంటే ఇది ఒక జలక్క, లేదంటే ఒక స్ట్రాంగ్ హెచ్చరిక ఏదైనా ఉందా ఈ సుంకాలు పెంచడం వెనక, ట్రంప్ నిర్ణయం వెనక కారణం? మొత్తం 3 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, భారతదేశం పరిగెత్తకూడదు అనేటటువంటిది అమెరికన్ పారిశ్రామికవేత్తలు, అమెరికన్ ల్యాబీస్ యొక్క ఒత్తిడి ఉంటుంది. అమెరికాని నడిపించేటటువంటిది ఒకటి ఆయుధ వ్యాపారస్తులు, రెండవది ఆయిల్ వ్యాపారస్తులు, ఆయిల్ ఆర్ బొగ్గు ఖనిజ వ్యాపారస్తులు అనమాట. ఇద్దరు ప్రపంచంలో అమెరికా యుద్ధం చేసిన ప్రతి చోట కూడా ఖనిజాలు లూటీ చేసేది ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్లో ఖనిజాలు కూడా అమెరికా లాక్కుంటుంది కదా, యుద్ధానికి డబ్బులు ఇచ్చినందుకని చెప్పేసి, యుద్ధానికి సహకరించినందుకని చెప్పేసి. అట్లాగే పాకిస్తాన్లో ఖనిజాలు లాక్కుంటుంటుంది కదా. అంటే అమెరికన్ కంపెనీలు వెళ్ళిపోయి అక్కడ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి 90 రూపాయలు వీళ్ళు తినేస్తారనమాట. ప్రపంచంలో ఇందుకోసం కథ నడుపుతూ ఉంటుంది. అమెరికా చేసే ప్రతి యుద్ధం వెనకాల ఓ స్వార్థం ఉంటుంది. ఖచ్చితంగా దాని ప్రయోజనాలే ముడిపడి ఉంటాయి, ఆ ల్యాబీల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. ఇట్లాగా 10 పైసలు మన ఖర్చు లేకుండా అయ్యేటటువంటి వచ్చే లాభంలో ఎక్కువ పెట్టుబడి ఈ రాజకీయాలకు పెడతారు, అధ్యక్షుల ఎన్నికలకి, వీటికి. ఆయిల్ ఇప్పుడు ఇరాక్ ఉంది, వాస్తవంగా అమెరికా అధ్యక్షుని తీసుకెళ్ళి ఉరి తీయాలి లెక్క ప్రకారం, కానీ సద్దాం హుస్సేన్ ఉరి తీశారు. ఎందుకు చేశారు అమెరికా వాళ్ళు? ఆ రోజున చెప్పింది ఏంటి, యుద్ధ నేరాల శిక్షే పడితే అమెరికాని మించి ఇంకెవరిని శిక్షించాల్సిన అవసరం లేదు, కాల్చి చంపేయాలి అమెరికన్ అధ్యక్షులందరినీ. ఎందుకు? అంత పెద్ద యుద్ధ నేరాలు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇరాక్లో ప్రపంచంలో హైడ్రోజన్ బాంబు కంటే అత్యంత ప్రమాదకరమైన బాంబుని ఇరాక్ కనిపెట్టిందని చెప్పారు. ఆ బాంబు ఉంది కాబట్టి దానివల్ల అమెరికాకి భవిష్యత్తులో ప్రమాదం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాని మీద యుద్ధం అన్నారు. ఇరాక్ని అడిగారు, ఏంటి నీ దగ్గర ఉందా అని. నా దగ్గర ఏముంది, నీకెందుకు చెబుతారా, నా దేశ ప్రయోజనాల కోసం నేను చూసుకుంటా, నువ్వెవడే చెప్పడానికి అన్నాడు. అందుకని అదిగో చూసారా అతను చెప్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఉంది, మన ఇంటెలిజెన్స్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పి దాని మీద 6 నెలల పాటు యుద్ధం చేసి, ఇరాన్ ద్వారా చేయించి, వెనకాల వీళ్ళుండి యూరప్ దేశాలన్నీ కలిపి యుద్ధం చేసి, చివరికి దాన్ని సర్వనాశనం చేసి, అంతా అయ్యాక ఒక్క బాంబు కూడా కనిపెట్టలే. కనీసం అణుబాంబు కూడా లేదు ఆడి దగ్గర, ఇరాక్ అణుబాంబు కూడా లేదు ఆడి దగ్గర. అలాంటి నేరం చేసింది ఎవరు అక్కడ? అమెరికా. కానీ యుద్ధ నేరం అని చెప్పి సద్దాం హుస్సేన్ ఉరి తీశారు. వీళ్ళు ఎంత నీచులో అర్థం చేసుకోండి. వీళ్ళు ఒక ప్రపంచాన్ని ఒక మోసం చేసి ఎందుకయ్యా అక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఫ్రీగా తినేయచ్చు అవి. ఇప్పుడు అక్కడ ఆయిల్ నిల్వలన్నీ ఏంటి, అక్కడేదో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అని చెప్పి నడిపిస్తారు వీళ్ళు లోకల్ వాళ్ళతోనే. వాళ్ళ పని ఏంటంటే మిగతా పరిపాలన, ఆయిల్ మొత్తం అమెరికన్ చేతుల్లోనే ఉంటుంది. అమెరికన్ కంపెనీలే ఆయిల్ దవ్వుకుంటాయి, ఓ 10 రూపాయలు వాళ్ళకి ట్యాక్స్ ఇస్తాయి, మొత్తం అమెరికాది. ఇప్పుడు అమెరికాలో ఆయిల్ దవ్వుకోవట్లేదే ప్రపంచం, కానీ అమెరికా ఆయిల్ ఎక్స్పోర్టర్స్లో
టాప్ 3లో ఎందుకుంది అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆయిల్ ఉన్నాయో ఆ దేశాల మీద ఆధిపత్యం జలాయించి ఇప్పుడు యెమెన్, లెబనాను, పాలస్తీనా, సిరియా ఇవన్నీ గొడవలు నడుస్తుంటాయి కదా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అక్కడ తిరుగుబాటుదారులు. ఈ తిరుగుబాటుదారులకి ఇది అండగా ఉంటుంటుంది కదా. ఎందుకని ఆ దేశాల్లో ప్రభుత్వం చేతులు ఆయిల్ ఉంటే ఆ దేశాలు బాగుపడతాయి. అలా బాగుపడకుండా ఆ రెబల్స్ ద్వారా ఈ ఆయిల్ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయి సముద్ర తీర ప్రాంతాలు ఇవి వాటిని ఈ రెబల్స్ ఆక్యుపై చేసుకుంటారు. ఈ కంపెనీలు వెళ్ళి అక్కడ ఆయిల్ తీసుకుపోతాయి, తీసుకుపోయి అమ్ముకుంటాయి. అంటే ఏమో ఇరాన్ అమ్ముకుంటుంది ఇప్పుడు లెబనాను వీటిట్లో. అమెరికా అట్లాగా అనేక దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో రెబల్స్ని రెచ్చగొట్టి చేసేది అట్లాగా ఆయిల్. అది ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో చిచ్చు పెట్టి ఆయిల్ సంపాదించుకుంటుంది దాన్ని. ఇక్కడ నీతి ఏంటంటే ఏం లేదు. ఇక్కడ నీతి ఏంటంటే నా దేశ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తామనేదే నీతి. ధర్మం ఉండదు, నైతికత ఏమి ఉండదు. ఇరాకే దానికి సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ల్యాబీలకి భారతదేశం ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేస్తుంటే శాస్త్రవేత్త మీద దొంకేసులు పెట్టించినటువంటి దరిద్రులు వాళ్ళు. దాని కారణంగానే కదా రాకెట్రీ సినిమా కూడా వచ్చింది ఈ మధ్యన. ఆయన్ని దానివల్ల 20-30 ఏళ్ల పాటు మనం అంతరిక్ష ప్రయోగాల్లో వెనకబడ్డాం. ఇవాళ అంతరిక్ష ప్రయోగాల్లో వాళ్ళతో పోటీ పడగలిగే స్థాయికి వచ్చాం. నాసా వాడు వచ్చి ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాడు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అతి తక్కువ అంతరిక్ష పరిశోధనలకు రాకెట్లను పంపిస్తున్న దేశం వాళ్ళ ఇండియా. అలాగే అమెరికా వాడి దగ్గర ఆయుధాలు మనకు కావాలనుకోండి మన దేశ భద్రత కోసం, వాడికి 10,000 రూపాయలకి తయారయ్యే వస్తువుని 10 లక్షలకు అమ్ముతాడు వాడు. 10,000 రూపాయలకి అయ్యేదాన్ని 10 లక్షలకు అమ్ముతాడు వాడు. దానికి మళ్ళీ 1,000,000 షరతులు పెడతాడు. వీడితో కాల్చకూడదు, వాడిని కాల్చితే మాత్రం ఒప్పుకుంటాం, లేకపోతే దానికి సంబంధించిన రిపేర్లు చేయడానికి ఇంత లెక్క అంత లెక్క అని నానా చావజీత కొడుతుంటాడు. అదొక పెద్దన్న పాత్ర అనమాట, బలుపు పాత్ర, ఒళ్ళు కొవ్వు పాత్ర పోషిస్తుంటుంది. అదే ఆయుధాలని ఇవాళ మనం వాడు 10 లక్షల రూపాయల ఆయుధాన్ని మనం 1,00,000కి తయారు చేస్తున్నాం. వాడు 10 లక్షలు అనే డ్రోన్ని మనం 1,00,000కే తయారు చేస్తున్నాం. పైగా వాడికంటే పవర్ఫుల్. ఇప్పటిదాకా అమెరికా వెపన్స్ అత్యంత పవర్ఫుల్ అనే ప్రచారం చేసుకునేవాళ్ళు. అమెరికా అంటే సూపర్ పవర్ అనేటటువంటి వాడు F-35 2 నెలల పాటు మన దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. వాడు F-16 మనం మిగ్గుతో కూల్చేసాం. ఇది భారత గొప్పతనం, భారత శక్తి. ఇది తట్టుకోలేకపోతున్నారు. ఇది భయపెడుతోంది వాళ్ళని. అంటే ఆయుధ వ్యాపారం అనేటటువంటిది 3 దేశాలను ప్రపంచంలో అగ్రగామి దేశాలుగా నిలబెట్టింది. అమెరికా, రష్యా, చైనా. ఫ్రాన్స్ లాంటిది కూడా ఆయుధ వ్యాపారాలతోనే బతుకుతోంది. ఇప్పుడు భారతదేశం ఆ రంగంలోకి అడుగు పెడితే వీళ్ళందరి మార్కెట్స్ డౌన్ అవుతాయి. అందుకే అమెరికా, చైనా కొలైడ్ అయినాయి. అక్కడ రష్యా ఆయిల్ మనకంటే ఎక్కువ కొనేది చైనా, కానీ చైనా మీద ఆంక్షలు పెట్టడట, మన మీద పెడతాడట. అట్లాగే అసలు అమెరికానే కొంటుంది రష్యా ఆయిల్, వాడి మీద ఆడ ఆంక్షలు పెట్టుకోవాలి, కానీ మన మీద పెడతాడట. చైనా చెప్పిందా సార్ మీరు సముద్ర దిగుమతి చేయొద్దని ఎప్పుడైనా? అమెరికా 100 సార్లు చెప్పింది, చైనా చెప్పింది, నువ్వెవడు చెప్పడానికని. మరి భారత్ మీద ఎందుకు ఇంత? అదే కదా, చైనా మీద వేసి టారిఫ్లు మళ్ళీ తీసేశాడు. ఎందుకని? అమెరికా గత 40-50 ఏళ్లలో అనుసరిస్తున్న విధానం ఏంటంటే అక్కడ పరిశ్రమలు పెడితే ఈ కాలుష్యం ఇవన్నీ ఉంటాయి, ప్లస్ కాస్ట్ ఎక్కువ. అక్కడ ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కూలీకి. కాబట్టి అక్కడున్న పెట్టుబడిదారులందరికీ చైనా ద్వారాలు తెరిచింది 40-50 ఏళ్ల క్రితం. అమెరికన్ కంపెనీల వాళ్ళందరూ వెళ్ళి చైనాలో పెట్టుబడి పెడతారు, చీఫ్ లేబర్ దొరుకుతారు కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా చైనాలో ఉంది. ఇప్పుడు ఇవాళ అమెరికా చైనా మీద మన కరోనా అప్పుడు పెద్ద పెద్ద గంభీర ప్రకటనలు చేసి మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు అంతే. ఎందుకంటే అమెరికన్ కంపెనీలు మొత్తం వచ్చేసుకోవాలి, ఇక వ్యాపారాలు ఏముండవు ఇక వాడికి. కాబట్టి అమెరికా చైనాని శత్రువులాగా చూపెడుతూ దాన్ని మాత్రం ఏం కానియదు, ప్రాబ్లం రానియదు. చైనాకు కూడా భారతదేశం థ్రెట్. కాబట్టి అక్కడ దొంగ కలుస్తారు. బయటికి అదేదో సినిమాలో ఉంటుంది, ప్రభాస్ సినిమాలో సోను సూదును తర్వాత ప్రకాష్ రాజు ఇద్దరు బయటికి శత్రువులా కొట్టుకుంటూ ఇద్దరు కలిసి శత్రువులు లేపేస్తుంటారు అన్నమాట.
అవునవును. అట్లా ఇక్కడ చైనా అమెరికా పైకి శత్రువులాగా నటిస్తూ ఇద్దరూ కలిసి మిగతా వాళ్ళని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక వ్యూహమే ఇప్పుడు అమెరికా అనుసరిస్తోంది. వాళ్ళకి రెండవ ల్యాబీ ఆయుధ ల్యాబీ, ఆయిల్ ల్యాబీ. ఇవి ఈ ఆయిల్ ల్యాబీలోనే బొగ్గు ఇవన్నీ కూడా వస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు అమెరికా భారతదేశం మీద ఒక కొత్త పెత్తనం చేయాలనుకుంటుంది. పెత్తనం కాదు, భారత మార్కెట్ క్యాప్చర్ చేయాలనుకుంటుంది. మన దేశంలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వ్యవసాయం కూడా అలవాటు ఉంది కదా, ఐడియా ఉంది కదా. ఇదివరకటి రోజుల్లో వరి నాట్లు మన రైతులే వేసేవాళ్ళు. ఏది ఒకళ్ళ పొలాల్లో నాట్లను తయారు చేస్తుండేవాళ్ళు. సీడింగ్ అంటారు ఆ సిస్టమ్. కొంతమంది రైతులు ఓన్లీ దానికోసమే చేసేవాళ్ళు, కూరలే కానీ ఇవన్నీ. ఇప్పుడు మనకు కనుక దాని పేరు ఏమంటారు, ఉద్యానవనాలకు సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. వాళ్ళు చేసేది ఇయే కదా, నాటులు తయారు చేసి మనకు అమ్ముతుంటారు. అట్లా కొంతమంది రైతులు అదే పని చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యాపారం ఎంత ఉంది మన దగ్గర? ఎక్కువగా ఏ వ్యాపారం నడుస్తుంది? విత్తనాలు కొంటున్నాం. ఈ విత్తనాల్లో స్వదేశీ తయారీ 30% వాడుతుంటే విదేశీ తయారీ 70% వాడుతున్నాం. ఏంటవి ఎక్కువ వాడతాం మనం? బీటీ విత్తనాలు. ఈ బీటీ విత్తనాలు ఎక్కడివి? విదేశీ తయారీ. ఒకప్పుడు అట్లాగా వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు చాలా పెద్ద రచ్చ నడిచింది, కమ్యూనిస్టులు పెద్ద ఉద్యమాలు చేశారు. కానీ అర్థమయ్యేలా నైతికంగా చెప్పడం మానేసి అడ్డదిడ్డమైన అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఏమని? విత్తనాలు, బీటీ కాటన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ విత్తనాలు వేస్తే చుట్టుపక్కల పొలాలన్నీ నాశనం అయిపోతాయి, మొత్తం అదంతా కలుషితం అయిపోతుంది, ఇది కూడా 2 ఏళ్ల తర్వాత పనిచేయదు, ఇట్లా చెప్పుకొచ్చారు. వాస్తవంగా బీటీ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, బీటీ విత్తనాలు ప్రొడక్షన్ ఎక్కువ ఇస్తాయి, ఈల్డ్ ఎక్కువ ఇస్తాయి. సేమ్ టైం భూమిలో ఉన్నటువంటి ఇది క్వాలిటీని ఎక్కువ వాడుకుంటాయి అవి. అంటే భూమిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎక్కువ వాడుకుంటాయి. ఇది లెక్క. సరిగ్గా చెప్పాల్సిన పాయింట్ అది. అలా చెప్పకుండా రైతులు నాశనం అయిపోతారు ఇట్లాగే చెప్పారు, రైతులు నాశనం అవుతారు ఈ టైపులో చెప్పుకొచ్చారు. దాంతో పబ్లిక్కి అర్థం కాల, రైతులు ఆ రోజున పెద్దగా పట్టించుకోవాలా. బీటీ వచ్చేసాక వాళ్ళ బీటీ డామినేషన్ కదా, ఇవాళ ఇష్టం వచ్చిన రేటు పెడుతున్నాడు. ఇవాళ మనకి ఎరువులు, విత్తనాలు స్వదేశీ సంప్రదాయ వ్యవసాయం ద్వారా మనమే చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాస్తవంగా వ్యవసాయం తగ్గింది మనకి. ఇదివరకు 100 ఎకరాలు పండించేవాళ్ళు ఇప్పుడు 30 ఎకరాలే పండిస్తున్నారు. కానీ ఈ ప్రొడక్షన్ ఈల్డ్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే దీనివల్ల, ఏది విదేశీ విత్తనాలు వీటి వల్ల. అయితే సరిగ్గా సంప్రదాయ వ్యవసాయం కిందనైతే ఎరువులు కూడా మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకోనక్కర్. ఇవాళ మన దేశంలో సబ్సిడీల కింద 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు వ్యవసాయానికి పోతున్నాయి. ఎందుకు? ఎరువులు రష్యా నుంచి కొనుక్కోవాలి. మన దగ్గర స్వదేశీ తయారీ ప్రోత్సహించాల సుదీర్ఘకాలం. ఇప్పుడు మోడీ వచ్చాక స్వదేశీ తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అట్లాగే విత్తనాలు మనది సొంత తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇవి రష్యాకు కూడా ప్రాబ్లమే. కాబట్టి అట్లాగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నాయి 2-3 లక్షల కోట్ల రూపాయలు లాభం మన దేశం. ఈ తరహా దాంట్లో ఇప్పుడు అమెరికా ఏలు పెట్టాలనుకుంటుంది. ఎట్లాగా? మనకి సంబంధించి డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, పాలు, పెరుగు, దాని పేరేమంటారు, కోవాలా, లేకపోతే అన్ని డైరీ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని అమెరికా మన దేశానికి అమ్ముతానంటోంది, ఓపెన్ మార్కెట్ చేయమంటోంది. అట్లాగే ఇంకొకటి ఈ మాంసాహారానికి సంబంధించి ఉంటాయి కదా, ఈ బేకాన్ ప్రొడక్ట్స్, దాని అంటారు పేరు, దాని పేరు నాకు ఐడియా లేదు. మాంసాహారానికి సంబంధించి మనకి ఈ నాటుకోళ్ళు, నాటు మేక, అంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, బ్రాయిలర్ ఉన్నది అనుకోండి, అదేంటి మిషనరీలు, నాటు ఇవి ఉంటాయి మన దగ్గర, కంట్రీ చికెన్. వాళ్ళ ఏం చేస్తున్నారంటే అదేదో ఎస్ఎంఓ ఏదో పేరు చెప్పారనమాట దానికి. అవేంటంటే అసలు జంతువు బయటికి రాదు, ఒక ల్యాబ్ గ్రోన్ అనమాట. అది గుడ్డులో నుంచి కోడి వస్తుంది, అక్కడ దానికి తగ్గ వాతావరణం సృష్టిస్తారు, ఆ కోడి గుడ్డు పెడుతుంది, మళ్ళీ అది చికెన్ అయిపోతుంది మిషన్లో. ఇక అవి బయటికి రావు, బయట ఎండకన్ని ఎరగవయ్యి, కంప్లీట్ గా లోపలే కృత్రిమంగా పుట్టిస్తారు, కృత్రిమంగా చంపేస్తారు. మేకలైనా మటను, చికెన్ కృత్రిమం కంప్లీట్ గా. అంటే అట్లాగని కెమికల్స్ కాదు,
అది అవును. కానీ కంప్లీట్ గా అవి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లో పుట్టి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లోనే చచ్చిపోతాయి. వాటిని కెమికల్ కాదు, అలాగే న్యాచురల్ కాదు. ఇవి ఇండియాలోకి పంపిస్తామంటారు. అప్పుడు మన ఉత్పత్తులను ఏం చేసుకోవాలి? ఇక్కడ తేడా అదే కదా, ఇప్పుడు అసలు గొడవ అదే కదా. అవేంటి వాస్తవంగా చెప్పాలంటే చాలా చీప్ రేటుకు దొరుకుతాయి. అమెరికాలో అగ్రికల్చర్ అనేటటువంటి దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది అక్కడ. కాబట్టి వాళ్ళ కాస్ట్ తక్కువ, ప్రొడక్షన్ కాస్ట్. మనకి ఇప్పుడు పాల ప్యాకెట్ ఇక్కడ 30 రూపాయలు ఉందనుకోండి, వాడు రేపు పొద్దున్న 15 రూపాయలకే ఇస్తాడు మనకి. ఆ లెక్కను చూసినప్పుడు మనకి తక్కువ రేటుకే వచ్చేస్తాయి. అంటే పెట్టి అవేనేమో అయితే లూలు మార్కెట్ లో లాంటి దాటి పెట్టి అంటే ప్రస్తుతానికి ఇండియాలో అలౌడ్ లేదు. ఇప్పుడు ఎలవ్ చేస్తే గనక, అంటే ఇప్పుడు దాకా అలాంటి ఎలవ్ ఉంటది, రేట్ ఎక్కువ, అది ఏది ట్యాక్స్ పడుతుంది వాటికి. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఏది మనం 100-200% వేస్తాం, ఉంటాయి వాటికి. మనం 100-200% వేస్తాం ట్యాక్స్ వాటి మీద. ఇప్పుడు అందువలన అవి రేట్ ఎక్కువ ఉంటాయి. అమెరికా రేట్ ఎక్కువ అంటాం, కానీ వాస్తవంగా అక్కడ తక్కువ, అవి చాలా చీప్ అన్నమాట. అమెరికాలో వెజిటేరియన్ కాస్ట్ ఎక్కువ, వెజిటేరియన్ కాస్ట్ ఎక్కువ, నాన్ వెజ్ చాలా సులభం అక్కడ. అందుకనే మన వాళ్ళు వెజిటేరియన్స్ కూడా అక్కడికి వెళ్ళాక ఈ ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక చివరికి నాన్ వెజ్కి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఈ నాన్ వెజ్దే విపరీతమైన సృష్టి ఉంటుంది. అవి ఇండియాకి పంపిస్తామంటున్నారు. ఇండియా ఏమంటుందంటే ఇక్కడ 2 కోణాల్లో అబ్జెక్ట్ చేస్తుంది. ఒకటి, మన దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, పాడి పంట మీద. 12 కోట్ల మంది ఇంటూ 4 వేసుకోండి, 48 కోట్ల జనాభా కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అట్లాంటప్పుడు ఎలాగ మనం దాన్ని తీసుకుని వస్తాం అంటే, వాళ్ళ మొత్తం నాశనం అయిపోతారు కదా, వాళ్ళ వ్యాపారం అంతా నాశనం అయిపోతుంది కదా, వాళ్ళ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది కదా. ఈ తక్కువకి వచ్చినప్పుడు ఎందుకు కొంటాం? దీంట్లో ఎట్లాంటి వ్యవహారం ఉంటుందంటే కీలకమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు మన కళ్ళ ఎదురుగుండా మేము కాలేజీలు చదివే టైంలో, 92 టైంలోనే కదా పివి నరసింహారావు గారు ఈ సంస్కరణలు తెచ్చింది. అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఈ గోల్డ్ స్పాట్ కంపెనీ, అప్పుడు చాలా గొప్ప గోల్డ్ స్పాట్ కంపెనీలో పనిచేయడం అంటే వాళ్ళ దాంట్లో సూపర్వైజర్గా చేసేవాడు ఆయన. అసలు ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ గొప్పగా చూసేవాళ్ళం మేము. ఎందుకని, అప్పుడు ఆ గోల్డ్ స్పాట్ కంపెనీలు అంటే గొప్ప విశేషం అనేటటువంటి, పిల్లలు కూడా తిరుగుతుంటాం కానీ ఇదంతా కూడా. అలాంటి కంపెనీలన్నీ కూడా 92లో ఈ సంస్కరణలు తెచ్చిన తర్వాత ఏం చేశారంటే కోకోకోలా ఇండియాలోకి తెచ్చారు. కోకోకోలా కంపెనీ వాడు ఏం చేశాడంటే 5 రూపాయల బాటిల్ పెట్టాడు, పెట్ బాటిల్ ఇంతే ఉండేది, 5 రూపాయలు. ఇది 350 మిల్లీలీటర్లు ఉంటే అది 200 ఉంటుంది అనమాట. అందులో యూజ్ అండ్ త్రో, తాగి పడేసేయడమే. ఇవి వచ్చినాయి. ఇది కూడా ఎలా మార్కెట్ చేశాడు, అడ్వర్టైజ్మెంట్లు హీరోలతో పెట్టడం, ఇదంతా ఒక ఎత్తు. రెండవది, ఓ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, మీరందరూ మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ పెళ్ళి కానీ పేరెంట్ కానీ ఏ ఫంక్షన్ పెట్టుకుంటారో ఆ ఫంక్షన్ మేము వెబ్సైట్ ఇస్తున్నాం, దాంట్లో ఎంటర్ చేయండి, మీకు ఫ్రీగా కూల్ డ్రింక్ అని చెప్పి. దాంతో గోల్డ్ స్పాట్ తీసుకొచ్చి ఇప్పుడు మేము మా కాలేజీ యానివర్సరీకే ఉంది, మేము మొత్తం అందరం డబ్బులు వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత లెక్క చూస్తే కూల్ డ్రింకులకి దగ్గరగా ఓ 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. గోల్డ్ స్పాట్ వాడు ఫ్రీగా ఇస్తున్నాడు, ఈ 15,000 వేరే వాటికి ఖర్చు పెట్టచ్చు కదా. అది తీసుకున్నాం కోకోకోలా. ఇది నా బాగా గుర్తు అనమాట, కాలేజీ యానివర్సరీ అప్పుడు చూశాను కాబట్టి. దాంట్లో ఇట్లాగా అందరం దాన్ని వాడటం మానేసాం, గోల్డ్ స్పాట్లు, లెమ్కా, అప్పుడు ఉండే మజా ఇట్లాంటివన్నీ. తర్వాత ఏమైపోయింది, ఒక 2 ఏళ్ళు, ఏడాది 2 ఏళ్ళు తిరిగేటప్పటికి మనం మానేసాం కంప్లీట్గా. ఆ కంపెనీలు మూతపడే పరిస్థితి అయింది. ఆ కంపెనీని కోకోకోలా వాడు కొన్నాడు, అదే బ్యాటరీ అక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అయ్యే మనకు అమ్ముతున్నాడు. అంటే మన మార్కెట్ ఆడి చేతికి వెళ్ళిపోయింది. ఇవాళ ఆడే కదా లీడింగ్, ఇవాళ వాడే డ్రింక్ ఇస్తే అది తీసుకుంటున్నాం. రేపు పొద్దున మన ఎంతే అవుతుంది, వీడు తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు. అప్పుడు మన ఎదురుగుండా మన రైతు వచ్చి 60 రూపాయలు 100 రూపాయలు లీటర్ పాలంటే, ఇక్కడ వీడు వచ్చేటప్పటికి 30 రూపాయలకి 40 రూపాయలకి ఇస్తున్నప్పుడు ఎందుకు కాదంటాం మనం. దీనివల్ల 50 కోట్ల జనాభా సర్వనాశనం అయిపోతారు. ప్లస్ ఆ ఫుడ్ ఏదైతే నాన్ వెజ్ అనుకుంటున్నామో అది అక్కడ టెస్ట్ చేయలే, వాటిని వాడేశారు. ఇప్పుడు కరోనా టైంలో వాడు వచ్చి మన దేశం మీదకి రుద్దడానికి చూశాడు వాడి వ్యాక్సిన్, మనం ఒప్పుకోలే. ఏమన్నాం, ఇక్కడ టెస్ట్ చేయించమన్నాం,
అవును. అమెరికాని అంత గొప్ప దేశం ఉండి నేను నా దాన్ని నీ దేశంలో టెస్ట్ చేసేది నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. సరే ఆఫ్టర్ ఆల్ అయినప్పుడు నా దేశంలో అమ్మకు పోరా అని చెప్పావు. దానికి అప్పుడు రాహుల్ గాంధీ చేత ఒత్తిడి చేయించారు. ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడారు. అంత గొప్ప దేశం నుంచి వ్యాక్సిన్ వస్తుంటే మనం ఎందుకు వాడట్లేదు, ఇక్కడ స్వదేశీ అనే పేరుతో ఎందుకు చేస్తున్నాడని పిచ్చి కూతలు కూశారు వాళ్ళిద్దరు. చివరికి అదేమైంది మొన్న ఆ కంపెనీనే దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలామంది అక్కడ గుండెపోట్లు వచ్చి తలకాయల్లో తేడాలు వచ్చి చచ్చిపోయారు చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి. అందుకని ఇప్పుడు ఆ కంపెనీ పోనీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళ రూల్ ప్రకారం అది లేదు. అది ప్రొడక్షన్ ఉపసంహరించుకుందంట వ్యాక్సిన్ అంతే. ఎందుకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? రేపు అయితే ఇప్పుడు ఈ ఫుడ్ తినేస్తాం, మనకిప్పుడు మనం తినే ఆహారమే మన మెదడుకి ఉపయోగం, మన ఆలోచన తీరికి ప్రయోజనం. మనం గనక ఆ తిండిని గనక పట్టించుకోకపోతే రేపు పొద్దున దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది? మనం ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థల ద్వారా బ్రాయిలర్ కోళ్ళను తయారు చేస్తున్నాం కుర్రాళ్ళని. వాడికి ఏ ఆలోచన ఉండదు. చివరికి పెళ్ళాన్ని తిట్టినా, లేకపోతే పెళ్ళంతో గొడవపడ్డా, అత్తమాలతో గొడవపడ్డా, లేకపోతే పక్కన ఎంప్లాయ్తో గొడవపడ్డా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి న్యాచురల్ గొడవలు ఏమి, న్యాచురల్ వ్యవస్థను చూపెట్టలే మనం. ఇదివరకు మనం స్కూళ్ళలో అయితే కొట్టుకుంటాం, తన్నుకున్నాం, తిట్టుకున్నాం, చాలా ఉంది అనుభవాలు ఉన్నాయి మనకి కాలేజీలో, స్కూళ్ళలో. కాబట్టి మనం దేన్నైనా తట్టుకోగలుగుతాం వాతావరణం. వీళ్ళకి ఆ వాతావరణం అలవాట్లే. కాబట్టి తొందరగా మానసిక రోగులు అయిపోతున్నారు, లేదా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పుడు అది ఏమాత్రం ప్రపంచం తెలియని ఆహారం తింటే రేపు మన మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి అది టెస్టులు చేయాలంటాం మనం. కానీ అమెరికా వాడు నేను ఇస్తాను నువ్వు కొనుక్కో అంటాడు. కాబట్టి మోడీ దాన్ని ఒప్పుకోవట్లేదు, అందుకని బెదిరిస్తున్నారు. ఇది రష్యా ఆయిల్ అనేది ఒక సాకు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా కొంటోంది, అనేక దేశాలు కొంటున్నాయి. అంతమంది కొంటుండగా మనం ఒక్కళ్ళ మీద ఎందుకు పెట్టాలా ఇంత గొడవ? అంటే ఒకటి ఈ ఆయుధ ల్యాబీ వీళ్ళది ఒకటి, రెండవది ఇవాళ మనం టాప్ 4కు వచ్చాం ఆర్థిక వ్యవస్థ. $5 బిలియన్ దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పటిదాకా ఒకప్పుడు 12లో ఉండేవాళ్ళం, ఇప్పుడు బ్రిటన్ని నెట్టాం, జపాన్ని కూడా నెట్టేసాం, జర్మనీ పక్కకు వచ్చి నుంచున్నాం మనం. రేపు మాపు అది కూడా దాటైపోతున్నాం, తాడుకు రాబోతున్నాం. కాకపోతే సెకండ్ ఉన్న వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. సెకండ్ ఉన్న చైనా $19 ట్రిలియన్ ఉంటే మనం $5 ట్రిలియన్ ఏముంటుంది. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ. అంటే మన గ్రోత్ బాగా పెరిగిపోయింది. ఎవరు ఎదుగుతాయో వాళ్ళని తొక్కేయాలని చూస్తుంది అమెరికా. ఇంకొకటి అమెరికన్ వ్యవస్థల్ని మన దగ్గరని దూర్చనియట్లా. వాడు వీసా ద్వారా మొన్న రష్యాని ఎంత ఆడిచ్చాడు? మనం రూపే కార్డు పెట్టాం, మార్చి పడేసాం. అట్లాగే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ గూగుల్ పే ఇట్లాంటి వాటి ద్వారా చేస్తాం. దాన్ని ఏం చేశాడు మోడీ? ఇండియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాడు. అంటే నువ్వు ఏ గేట్వే అయినా సరే, ఏ కంపెనీ, ఏ దేశం కంపెనీనైనా సరే త్రూ ఇండియన్ గేట్వే ద్వారానే జరపాలని చెప్పాడు. అక్కడ అమెరికా పెత్తనం లేదు. లేదనుకోండి ఇట్లాంటి సందర్భంలో అదిగో మీకు వాటికి బ్లాక్ చేస్తున్నాం అంటది. ఒక్కసారిగా మనం ఇరుక్కుపోతాం ఫైనాన్షియల్. రష్యాని అట్లాగే ఏడిపించింది అది, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఏడిపించింది. దాన్నంతా ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే పాతకాలపు పటేల్ పట్వారీలు ఉంటారు చూసారా, అట్లా నా చెప్పు చేతల్లో ఉండు, నేను బడేస్తే తిను, బాంచందర కాలు మొక్కుతాను, నువ్వు గొప్పోడు అను. అలా కాకుండా స్వతంత్రంగా బతుకుతానంటే తొక్కేస్తాం. అందులో భాగంగా జరుగుతోంది. మోడీకి తెలుసు మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో ముండోడిని చూస్తున్నారు. ఒక ముండోడు రాజు కంటే బలవంతుడు అంటారు, రాజే ముండోడైతే అది ఇప్పుడు చూస్తున్నది అమెరికా. అంటే ట్రంప్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని మోడీ ముందే ఊహించారా? క్లియర్గా. ఎందుకంటే పీయూష్ గోయల్ స్వయంగా వెళ్ళి డిబేట్ చేశాడు అక్కడ. అప్పుడే అర్థమైపోయింది అమెరికా మన మీద ప్రెషర్ చేసి అది రుద్దబోతోంది, అది మనం ఒప్పుదంటున్నాం కాబట్టి వేరే సమస్యలు వస్తాయి అన్నట్టు మనకు తెలుసు. ఏం చేయాలి? మన రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి వాళ్ళకి. ఎట్లా ఒప్పుకుంటాం? నరేంద్ర మోడీ మొండిగా నిలబడుతున్నాడు ఆ విషయంలో. అంటే మొండిగానే ఉంటారా, లేదంటే ఫస్ట్ టైం మోడీ ఇంతవరకు ఏ విషయంలోనూ తలగ్గన మోడీ ఇక్కడ సుంకాల విషయంలో తలగ్గాల్సిన పరిస్థితి అని వస్తుందా? ఇక్కడ సమస్య ఒకటే, మనకి $80 బిలియన్ వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం. $40 బిలియన్ అంటే $80 బిలియన్ సరుకులు వాళ్ళకి పంపిస్తున్నాం, $40 బిలియన్ ఆడు అమ్ముకుంటున్నాడు.
వాడు ఇది లెవెల్ చేయమంటాడు. మేము కూడా మీరు కూడా ఉమ్, మా దగ్గర నుంచి ఇంకో $40 బిలియన్ సరుకులు అమ్మమంటాడు. ఉమ్, కొనుక్కో మీ దేశంలో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటాడు. మేము రెడీ ఉమ్, తీసుకొచ్చి సరైంది ఇవ్వు. ఉమ్, మా వ్యాపారాలు దెబ్బతీయడానికి వీల్లేదు. ఉమ్, ఇప్పుడు అది తగ్గుతుంది. మనం 80 బదులు 60 అమ్ముతాం లేదా 40 అమ్ముతాం. దీనివల్ల రొయ్యల వ్యాపారులు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఆక్వారంగం. క్లాత్ వ్యాపారులు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఓకే. మెడికల్ వ్యాపారులు ఇబ్బంది పడతారు. కొన్ని రోజులు తప్పదు. వి మస్ట్ ఎలక్ట్రానిక్ రంగం మీద కూడా ఉంటది అంటున్నారు. ఎలక్ట్రానిక్ రంగం, సెమీ కండక్టర్స్, ఈవెన్ దాని పేరేంటి మందులు కూడా ఆల్రెడీ ఎగ్జంప్షన్ జాబితాలో ఉంది. ఉమ్, ఉమ్, వాటిట్లో అత్యవసరమైన వాటిని అలౌ చేసేస్తారు వాళ్ళు. ఉమ్, వాళ్ళ దేశంలో తక్కువకి వచ్చే వాటి విషయంలో ఉమ్, వాళ్ళు ఇప్పుడు అడ్డుపడుతున్నారు. ఉమ్, ఉమ్, అంటే వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే వాటిని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఉమ్, మన దేశంలో ప్రొడక్ట్ అయ్యి అక్కడ తక్కువ రేటుకి అమ్మే వాటిని తొక్కాలని చూస్తున్నారు అనమాట. ఉమ్, అది వ్యవహారం అక్కడ. ఉమ్, ఉమ్. ఒకవేళ ఈ చమురు దిగుమతిని రద్దు చేసుకుంటే ఆ స్థాయిలో ఇప్పుడు ఎంత 36% ఎంతో మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచే అని, ఆ స్థాయి చమురు మనకి ఏ ఒపెక్ దేశాలు ఏర్పాటు చేస్తాయా? ఆ స్థాయిలో ఆ భారీ రాయితీ ఇవ్వగలుగుతాయా? దానికి ట్రంప్ ఏమన్నా మార్గం చూపిస్తారా రేపొద్దున ఆ పరిస్థితి వస్తే? ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అమెరికా నుంచి కొనమంటాడండి. ఉమ్, $120 బ్యారెల్ వాడి దగ్గర. అవును. వీడు $60 ఇస్తున్నాడు మనకి. ఉమ్, అవును. ఇప్పుడు 10-15 పెరుగుద్దేమో, మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తారేమో తెలియదు. దోవలు వెళ్ళింది అక్కడికి. అందుకని వాస్తవంగా ఈ ఇష్యూ తర్వాత చూస్తే మనం $350 పెట్రోల్ అమ్మాలి లీటరు. ఉమ్, అబ్బా. ఇప్పుడు మోడీ ఆల్టర్నేటివ్ తయారు చేసేసాడు. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడం కావచ్చు, అవును. ప్లస్ హైడ్రోజన్ ఆయిల్ ని కూడా కంట్రోల్లో వస్తాయంటే. పెట్టుకొచ్చాడు ఇన్నాళ్ళు కూడా. ఈ యుద్ధం ప్రారంభమయ్యాక 3 ఏళ్ల నుంచి ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇండియా నిలబడుతోందంటే బికాజ్ ఆఫ్ రష్యన్ ఆయిల్ కొనడం. ఉమ్, ఉమ్, దానికి ఆల్టర్నేటివ్ ఎవడు ఇవ్వలేడు. ఉమ్, రష్యాకి ఏంటంటే గతి లేదు కాబట్టి ఇస్తుంది. లేకపోతే అది కూడా ఓపెక్ కంట్రీస్తో కలిపి ఒకప్పుడు ఆడుకుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆడికి గతి లేదు కాబట్టి అమ్ముతున్నాడు. ఉమ్, మనం ఇక్కడ మోడీతో ఒకటే పాయింట్ ఏంటంటే అతను బిజినెస్ మెన్. ఉమ్, ప్రపంచంలో 145 కోట్ల మార్కెట్ మన దగ్గర ఉంది. ఉమ్, 145 కోట్ల మార్కెట్ మనది. ఉమ్, మనల్ని కాదనుకుని ఎవడు మాత్రం మన ఏం చేసుకుంటాడు? ఎన్ని రోజులు ఇబ్బంది పెడతాడు? తట్టుకోవాలి మనం. అదే కాకపోతే స్ట్రగుల్ ఉంటుంది. ఉమ్, ఉమ్, భరించాలా? అంతే. అంటే ప్రజల మీద భారం పడతా రేపొద్దున్నది. ప్రజల మీద భారం పడుతుంది. కానీ 50 కోట్ల జనం నాశనం అవడం కంటే 1 కోటి మంది పబ్లిక్ ఇబ్బంది పడితే తప్పు కాదు కదా. రాజధర్మం ఏంటి? రాజ్యం నాశనం కాకూడదు. దానికోసం కొన్ని త్యాగాలు తప్పవు, భరించాలి. మోడీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఏమన్నా వేచి చూడాలా భారత్? ఇప్పుడు చెప్పేశాడు కదా మోడీ ఇవాళే, రైతాంగ ప్రయోజనాలు మేము తాకట్టు పెట్టలేము అమెరికాకి అని చెప్పేశాడు. అంటే 50% టారిఫ్ వేసాక వెనక్కి తగ్గేది లేదని చెప్పి. అంటే బేసిక్ ఒకటే. ఇక్కడ ఇంకో కుట్ర కూడా ఉంటుంది. ఇప్పుడు మోడీ కనుక దాన్ని అలౌ చేసాడు అనుకోండి, దేశంలో రైతులందరూ తిరగబడతారు ప్రభుత్వం మీద. ఆషామాషి కాదు, ఎందుకంటే ఇలా జీవితాలు నాశనం అయిపోతాయి కదా. అవును, మొత్తం రైతులు వ్యవస్థ నాశనం అయిపోతుంది. కంటే మన రూరల్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రూరల్ ప్రతి ఒక్క రైతుకు విలువెల్లాడిపోతాడు రేపు పొద్దున. అది కొన్నాళ్ళు భరించాల్సిందే. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ట్రంప్ అయితే అన్నంత పని చేసేశారు. అలాగే మోడీ కూడా తగ్గేది లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు. మొండిగా వెళ్తున్నారు అనుకోవాలో, లేదంటే మన ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేను అని మోడీ చెప్తున్నారు. కానీ దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంతకాలం ఈ సుంకాల భరింపు అనేది సాధ్యం అవుతుంది, ఇక నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు మోడీ, వేచి చూడాల్సి వస్తుంది.